పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే ధీమాతో ఉన్న పింక్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో సభలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామనే ధీమా ఎందుకు? ఇందుకు గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది చూద్దాం. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ప్రజలు మాత్రం హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో గులాబీ పార్టీ 39 స్థానాలు గెలిచి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ 38 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 28 స్థానాలకు చేరింది. ఇక పార్టీ ఫిరాయింపులను గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. 10 మంది పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. 10 మందిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తుది తీర్పును ఇస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు స్పీకర్ కు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే 10 మందిపై వేటు ఖాయమని బీఆర్ఎస్ బలంగా చెబుతోంది. దీంతో ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగేలా గులాబీ అధిష్టానం స్కెచ్ వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వాడిన అస్త్రాన్ని మళ్లీ ఇప్పుడు అధికార పార్టీపై ప్రయోగిస్తోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టింది. అధికార పార్టీ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ, మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేటు ఖచ్చితంగా పడుతుందని గులాబీ దళం అంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పాదయాత్ర చేసేందుకు రాజయ్య రెడీ అవుతున్నారు. దాన్ని అడ్డుకునేందుకు కడియం శ్రీహరి స్కెచ్ వేస్తున్నారు. మరోసారి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్లుగా పరిస్థితి మారింది. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు చెక్ పెట్టే పనిలో గులాబీ దళం ఉంది. చేవెళ్లపైన నజర్ పెట్టిన గులాబీ పార్టీ అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. చేవెళ్ల నియోజకవర్గంపై మొదటి నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు యువనేత కార్తీక్ రెడ్డికి పట్టుంది. దీంతో శంకర్పల్లి తాజా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని కారెక్కించడంలో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఇక చేవెళ్ల నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి సారించారు. కింది స్థాయిలో పట్టు సాధిస్తేనే నియోజకవర్గంలో బలపడతామని భావిస్తున్నారు. అందులో భాగంగానే కింది స్థాయిలో ఉన్న నేతలపై కన్నేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో పనిచేసే బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యేల పార్టీ మారిన నియోజకవర్గాల్లో చేరికలు ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. తాజాగా ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. గద్వాల్లోనూ నిర్వహించిన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక త్వరలో అచ్చంపేటలో సభ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక
తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ భవన్లో భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే మిగిలిన 8 నియోజకవర్గాల్లోనూ సభలు ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా క్యాడర్లో జోష్ నింపాలని కేటీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తామనే సిగ్నల్ పార్టీ శ్రేణులకు పంపాలనే కేటీఆర్ ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.